ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాలపు వేళ దేవుడు నీకు ఇస్తున్న వాగ్దానము యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనం. యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకము చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను. దేవుడు స్పష్టంగా పిలిచి మరీ చెప్తున్నాడు. ఏమంటే, యాకోబు, ఇశ్రాయేలు, వీటిని జ్ఞాపకం చేసుకో. వేటిని జ్ఞాపకం చేసుకోవాలి ప్రభువా అంటే, నీవు నా సేవకుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నా సేవకుడు. నిన్ను నిర్మించింది కూడా నేనే. నీవు నా సేవకుడై ఉన్నావు కాబట్టి పొరపాటును కూడా నేను నిన్ను మరచిపోజాలను అని చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్. నిన్ను నిర్మించింది దేవుడే, నీకు ఒక జీవితాన్ని ఇచ్చింది దేవుడే. ఆయన సేవ కొరకు, ఆయన సేవకుడుగా, సేవకురాండ్రగా నిన్ను ఏర్పరచుకున్నది కూడా ఆయనే. కాబట్టి ఆయన నిన్ను మరచిపోజాలడు. అంటే మనుషులైనా మర్చిపోవచ్చు, కానీ ఆయనైతే నిన్ను మరచిపోడు అని స్పష్టంగా చెప్తున్నాడు అనమాట. ప్రైజ్ ది లార్డ్.